మిత్రులారా, ఈ పోస్టర్ని ఎవరో ఇన్స్టాలోను ఫేస్బుక్లోను పెట్టేశారు. ఒకసారి ఈ పోస్టర్లో ఏముందో చదువుదాం. టిప్పు సుల్తాను ఒక గొప్ప పాలకుడని మాకు ఎప్పుడు బోధిస్తూనే ఉన్నారు. కానీ అతను 75,000 మంది హిందువులను మరియు 33,000 మంది నాయర్లను చంపాడని మాకు చెప్పలేదు. ఈ మాటని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు అన్నారట. ఈ ట్వీట్లో నాకు ఒక అర్థం కానిది ఒకటి ఉంది. 75,000 మంది హిందువుల్ని 33,000 మంది నాయర్లను అన్నారు. ఈ నాయర్లు కూడా హిందువులే అని నేను అనుకుంటున్నాను కాదా? మోస్ట్ ప్రాబబ్లీ ఈ నాయర్లు అనేవాళ్ళు ఎక్కువ ప్రభావం ఉన్నవాళ్ళు అయి ఉండాలి. వాళ్లకు వాళ్ళ మనుషులు ఎంతమంది చనిపోయారో తెలియాలి కాబట్టి వాళ్ళ నెంబర్ ప్రత్యేకించి చెప్పినట్టున్నారు. మొత్తం అయితే 1,00,000 దాటింది. ఒక్కసారిగా పచ్చ చొక్కా టిప్పు సుల్తాను 1,10,000 మంది హిందువులను చంపేశాడు అని చెప్పేటప్పటికీ వాళ్ళెవరికో ఎక్కడో ఏదో గుచ్చుకుంది. లేతగా సున్నితంగా ఉండే దగ్గర తొమ్మములు గుచ్చుకున్నట్టుంది. ఎటువంటి కామెంట్ పెట్టారో చూడండి కిందన. ఈ కామెంట్ పెట్టిన ఆయన పేరు నజర్ బాషా షేఖట. అసలు ఈయనెవరా అని ఒక్కసారి చూస్తే ఆయన ఎవరో ఎడిటర్ హమారా అక్కట. తమకు తెలిసిన చారిత్రాత్మక జ్ఞాన విజ్ఞానాన్ని ఇక్కడ పొందుపరిచారు. అప్పట్లో రాజ్యాల మధ్య ఆధిపత్యం కోసం యుద్ధాలు జరగడం సర్వసాధారణంగా జరిగేది. అందులో భాగంగా ఇరువైపులా సైనికులు మరణించటం, సంపదను దోచుకోవటం, దేవాలయాలు కూల్చటం, విగ్రహాలు ధ్వంసం కూడా జరిగేది. కానీ అవి మతపరమైన యుద్ధాలుగా పరిగణింపబడేవి కావు. కేవలం ఇద్దరు రాజుల మధ్య యుద్ధంగానే చూసేవారు. ఈ కామెంటు ఇంకా చాలా పెద్దది ఉంది. కానీ ఈ ఫస్ట్ పేరాలోనే వారు ఏం చెప్తున్నారు? గుడులు పడగొట్టడం, విగ్రహాలు ధ్వంసం చేయటం కూడా చాలా సాధారణమైన విషయం కింద దానిని సాధారణీకరణం చేసేస్తున్నారు. అందులో ఎటువంటి మతం లేదట. అది మామూలు యుద్ధాల్లో ఒక భాగం కింద చాలా సహజమైన విషయం అన్నట్టుగా చెప్తున్నాడు. ఇద్దరు రాజులు ఒకడి మీద ఒకడికి ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకుంటారు. ఓకే, ఒప్పుకున్నాం, బాగుంది. ఒక రాజు ఇంకో రాజు రాజ్యం మీద దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న గుళ్ళు గోపురాలు ధ్వంసం చేస్తారా? ఇప్పుడు రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు అనే ఇద్దరు రాజులు ఉన్నారు. ఇద్దరు పక్క దేశాలను పాలిస్తున్నారు. ఇప్పుడు రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. పోనీ రాజేంద్ర చోళుడే రాజరాజ చోళుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇద్దరు కూడా పరమ శివభక్తులు. ఇద్దరు కూడా తమ రాజ్యంలో అనేక శైవాలయాలను కట్టించారు. ఇప్పుడు రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడి దేశంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ఉన్న శివాలయాన్ని చూసి ఒళ్ళు మరిచిపోయి ఆ శివాలయాన్ని తుక్కు కింద బద్దలు కొట్టేస్తాడా? లేకపోతే ఇది శత్రురాజపు దేశంలోని గుడి అయినా సరే ఆ లోపలికి వెళ్ళి శివుడికి మొక్కి యుద్ధానికి వెడతాడా? వెరీ సింపుల్. ఒక హిందూ రాజు ఇంకో దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాను కదా అని అక్కడ ఉన్న హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడు. ఇప్పుడు మీరు నాకు 2 ప్రశ్నలు వేయొచ్చు. ఒకటి, రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడు అంటావేంటి? ఇద్దరు తండ్రి కొడుకులే కదా. పైగా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు పాలించారే కానీ ఇద్దరు ఏకకాలంగా 2 దేశాలను పాలించలేదు కదా అని మీరు అడగచ్చు. ఇక రెండో క్వశ్చన్, అదేంటి అలాగంటావు? ఇద్దరు శైవరాజులే అయినప్పుడు శైవాలయాలను ఎలా బద్దలు కొడతారు? మనం కమల్ హాసన్ గారి సినిమా చూసాం కదా. అందులో శైవరాజు హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి ఆ దేవాలయంలో పూజారిని విగ్రహానికి కట్టి సముద్రంలో పాడేశాడు కదా అని. నిజానికి అటువంటిది ఎక్కడా జరగలేదు. అది గత 190 సంవత్సరాలుగా తమిళనాడులోని హిందూ ద్వేష సమాజం అటువంటి కట్టుకథలను సృష్టించింది. ఏదో కథలో మేకనే కుక్క అంటే అది కుక్క అనుకొని ఆ మేకను తీసుకెళ్ళి దాన్ని వదిలేస్తాడు చూసారా? అలాగే గత 190 సంవత్సరాలుగా తమిళనాడులో అటువంటి కథలను ప్రచారం చేయడంతో అవి నిజము అని ప్రజలు నమ్మే స్థితికి వచ్చింది. వాటిని చరిత్రకారులు పుస్తకాల్లో కూడా ఇరికించేశారు. వాళ్ళు తమిళనాడు చరిత్రకారులు, పెరియర్ చరిత్రకారులు ఆ దరిద్రం అంతా పుస్తకాల్లోకి అట్లా తీసుకొచ్చారు. అట్లా పుస్తకాల్లోకి వచ్చిన ఆ తప్పుడు సమాచారం సినిమాల్లోకి తీసుకొచ్చి కమల్ హాసన్ గారు ప్రపంచం అంతటికీ అంటించారు. ఒకవేళ నిజంగానే శైవులు వైష్ణవులు శైవ దేవాలయాలను ధ్వంసం చేసేసుకున్నారు అని అనుకుంటే గనక అసలు
శైవ దేవాలయాలలో వైష్ణవ ప్రతిమలు, వైష్ణవ దేవాలయాలలో శివలింగాలు ఎందుకు ఉంటాయి? అబ్బే లేదండి, ఇప్పుడిప్పుడు కడుతున్న దేవాలయాలలో అట్లా ఉంటూనే కానీ పూర్వం శైవులు వైష్ణవ దేవాలయాలను, వైష్ణవులు శైవ దేవాలయాలను ధ్వంసం చేసుకునేవారండి అనే కట్టుకథలు చెబుతారు. ఎక్కువ చెప్పను, అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం. దీని గురించి నేనేం చెప్పక్కర్లేదు, పూర్తి వివరాలు మీకు తెలుసు. ఇక్కడ ఈ దేవాలయంలో అనంత పద్మనాభ స్వామి వారి చెంతనే పెద్ద శివలింగం ఉంటుంది. అబ్జర్వ్ చేశారు కదా. ఈ దేవాలయం సుమారుగా 5,000 సంవత్సరాల క్రితంది. అంటే 5,000 సంవత్సరాల క్రితమే వైష్ణవాలయంలో శివలింగాలు ఉన్నాయి. అటువంటప్పుడు వైష్ణవులు శైవ క్షేత్రాలను, శైవులు వైష్ణవ క్షేత్రాలను ధ్వంసం చేసుకునే అవకాశమే లేదు. ఇక వైష్ణవులు వైష్ణవ క్షేత్రాలను, శైవులు శైవ క్షేత్రాలను కేవలం శత్రు దేశంలో ఉన్నాయి కాబట్టి అనే కారణంతో ధ్వంసం చేస్తారా? అవన్నీ కూడా కమ్యూనికృష్టపు, ద్రవిడవాదపు, పెరియర్వాదపు, దొంగ మూర్ఖత్వపు నిర్మితాలే తప్ప యథార్థాలు కావు. ఎక్కడా ఏ హిందూ రాజు కూడా మరో దేశంలోది అనుకుంటూ మరో ఏదో ఒక హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయలేదు. అసలు శత్రు దేశంలోని దేవాలయాలను ధ్వంసం చేయడం, శత్రు దేశంలోదేంటి, తమ దేశంలోదైనా సరే వేరొక ఆచారానికి చెందిన దేవాలయాలను ధ్వంసం చేయడం అన్నది భారతదేశం చరిత్రలోనే లేదు, సాంప్రదాయంలోనూ లేదు. మరి అది ఎక్కడుంది అంటే కనుక నల్లట్ట బుక్కులో ఉంది, పచ్చట్ట బుక్కులో ఉంది. ఆ 2 బుక్కుల్లోనే అది ఎందుకుంది అంటే గనక ఆ 2 బుక్కుల్ని కన్నా పుస్తకం ఒక్కటే, ఆ 2 మతాలను కన్నా మతం ఒక్కటే. ఆ 2 మతాలలో ఒక్కటే లక్ష్యం ఏమిటి? విగ్రహాలను ధ్వంసం చేయండి, పరదేవతల దేవాలయాలను ధ్వంసం చేయండి. అదే వారి జీవన గమ్యం. అందువల్ల వాళ్ళు ఎక్కడ దేవాలయాలు విగ్రహాలు కనపడినా ధ్వంసం చేస్తారు. అలాగే టిప్పు సుల్తాన్ కూడా దేవాలయాలను ధ్వంసం చేశాడు, విగ్రహాలను నాశనం చేశాడు. వీడు ఇంత సింపుల్గా యుద్ధంలో భాగంగా దేవాలయాలను ధ్వంసం చేసుకునేవారు అని పిచ్చి కూతలకు వస్తున్నాడు. దానికి ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఏమంటున్నాడో చూడండి. ఉదాహరణకు సుబ్బారావు అనే హిందూ రాజుకు, పుల్లారావు అనే మరో హిందూ రాజుకు మధ్య యుద్ధం జరిగింది. వేలాది మంది సైనికులు మరణించారు అనుకుందాం. వారిలో హిందువులు, ముస్లింలు, ఇతర మతస్థులు కూడా ఉంటారు. ఇక్కడ యుద్ధం జరిగింది 2 హిందూ రాజుల మధ్య కాబట్టి మన బత్తాయి సోదరులు సైనికుల కులం మతం పట్టించుకోరు. కూలిపోయిన దేవాలయాలు, విగ్రహాల గురించి కూడా మాట్లాడారు. యుద్ధములో మరణాలు అంతవరకు కరెక్టే. కానీ యుద్ధాలలో హిందూ దేవాలయాలను ఎవరు ధ్వంసం చేశారు, ఎప్పుడు ధ్వంసం చేశారు? ఇది ఊహాజనితము, కల్పితము. ఏంటి, సుబ్బారావు, పుల్లారావు అనే 2 హిందూ రాజులు యుద్ధం చేసుకుంటే అన్ని మతాల ప్రజలు చచ్చిపోయారు, దేవాలయాలు కూలిపోయినాయా? దీన్ని ఒకసారి చూడండి. ఈ పుస్తకం పేరు ఏ వాయస్ టు ది ఈస్ట్ ఇండీస్. ఈ పుస్తకం రాసిన ఆయన పేరు FRA పొలినో డా శాన్ బార్టోలోమియో. ఈయన ఎవరంటే మెంబర్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ మిలిటరీ అండ్ ఫార్మర్లీ ప్రొఫెసర్ ఆఫ్ ది ఓరియంటల్ లాంగ్వేజెస్ ఇన్ ది ప్రోపగాండా అట్ రోమ్. అంటే పేరును బట్టి, అతను చేసిన ఉద్యోగాలను బట్టి, ప్లేసులను బట్టి అతను తెల్లతోలోడు అని అర్థమవుతుంది. కాబట్టి మనం ఆయన్ని ఈజీగా నమ్మొచ్చు. ఈ పుస్తకం ఏమిటి అంటే ఆయన 13 ఏళ్ళు అంటే 1776 నుంచి 1789 వరకు యూరోపియన్లు చాలా తక్కువగా తిరిగే ప్రాంతాలలో నివసించాడట. ఆ సమయంలో ఆయన అక్కడ గమనించిన విషయాలట ఇవి. ఆ పుస్తకంలో 141వ పేజీకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే కింగ్ సమురి అంటే సమురి అనే రాజుగారు 5,000 మంది వీరులతోటి పక్కనే ఉన్న కొండల్లోకి వెళ్ళాడట. ఆ కొండల్లోనే హైదర్ అలీ సైన్యంతో పోరాడుతూ ఉండేవారట. ఆ కథ ఇక్కడ చెప్తున్నాడు. ఎవరైనా కావాలంటే ఒకసారి దీన్ని పాస్ చేసి చదువుకోవచ్చు. ఈ హైదర్ అలీ కొడుకు టిప్పు సుల్తాన్ అన్నవాడు వీళ్ళ మీద చాలా పగతో ఉన్నాడట. ఎందుకంటే లోగడ వాళ్ళు, ఈ కాలికట్ అండ్ ఆ చుట్టుపక్కల వాళ్ళు లోగడ వీళ్ళకు చాలా ఎగ్నెస్ట్గా పనిచేశారని, వాళ్ళను శిక్షించాలని అతనే స్వయంగా బయలుదేరాడు. ముందు 30,000 మంది బార్బేరియన్స్ అట. బార్బేరియన్స్ అన్న మాటే అర్థమవుతుంది కదా, నరరూప రాక్షసులు. వాళ్ళకి చంపడం తప్ప మరేదీ తెలియదు. వాళ్ళేంటి, వాళ్ళ దారిలో ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతున్నారు. ఎంతమంది? 30,000 మంది. వాళ్ళ వెనకాల ఏనుగు మీద మన టిప్పు సుల్తాను, ఆయన వెనకాల ఇంకో 30,000 మంది సైన్యం. ద మేనర్ ఇన్ విచ్ హీ బిహేవ్ టు ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కాలికట్ వాజ్ హరీడ్. ఏమంటున్నాడు? కాలికట్ పౌరుల మీద ఆ రోజు అతను చేసిన దౌష్ట్యం
చాలా భయంకరమైనది అంటున్నాడు. వాడేమంటున్నాడు, ఇద్దరు రాజులు కొట్టుకుంటే సైనికులు చచ్చిపోతారా? అన్ని మతాల సైనికులుని. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఎవరి మీద దాడి చేశాడు? పౌరుల మీద, నగర పౌరుల మీద. అనేక మందిని, ఆడ మగ తేడా లేకుండా అనేక మందిని ఉరివేసి చంపాడు. హీ ఫస్ట్ టైడ్ ఆఫ్ ది మదర్స్. తల్లుల చేతులు అవి కట్టేశారు. దెన్ సస్పెండెడ్ ది చిల్డ్రన్ ఫ్రమ్ దేర్ నెక్స్. అర్థమవుతుందా? ఆడవారిని చేతులు కట్టి వరుసగా నుంచోబెట్టి వాళ్ళ పిల్లల మెడల్లో తాడు కట్టి ఆ తాడుకి రెండో వైపు మళ్ళా ముడేసి ఆ తల్లుల మెడల్లో వేసేవారు. అంటే ముందు ఆ పిల్లలు చనిపోతారు, ఆ పిల్లల బరువు మెడను బిగుసుకుంటుంటే మెల్లగా ఆ తల్లులు చనిపోతారు. క్రిస్టియన్లు, ఇతర చిన్న చిన్న మతస్థులు వాళ్ళని తీసుకొచ్చి నగ్నంగా ఏనుగుల చేత తొక్కించాడు. అలాగే హిందూ దేవాలయాలను, చర్చిలను తగలబెట్టించాడు. ఏనుగు చేత అలా తొక్కించబడని ప్రతి క్రిస్టియన్ కూడా ఆ సున్నతి కోత కోయించుకోవాలి, లేదా వెంటనే అక్కడ ఊరి వేసేవారు. ఈ దౌష్యాలన్నీ ఎవరో సైనికుల మీద కాదండి, సాధారణ నగర వాసుల మీద, సాధారణ ప్రజల మీద. ఈ మరణకాండ ఎప్పుడు జరిగిందంట? 1789లో. ఆ తర్వాత పేజీ 142 పేజీలోకి వద్దాం. ఆ దమనకాండ 1790 ఏప్రిల్ 15 వరకు కొనసాగిందట. అది 1789లో మొదలయ్యింది అన్నాడు. పోనీ మనం లెక్క చెప్పడం డిసెంబర్ 31నే లెక్కెట్టుకుందాం. ఆ రోజున మొదలైంది అనుకున్నా ఏప్రిల్ 15 వరకు, అంటే 3 నెలల 15 రోజులు వరుసగా ఈ దమనకాండ జరుగుతూనే ఉందన్నమాట. ఎవరి మీద? సాధారణ ప్రజల మీద. ఏమంటున్నాడు? ఇద్దరు హిందూ రాజుల మధ్య యుద్ధం జరిగినా వేలాది మంది సైనికులు మరణించారు అనుకుందాం. వారిలో హిందువులు, ముస్లింలు, ఇతర మతస్థులు కూడా ఉంటారట. ఒకవేళ ఇద్దరు రాజుల మధ్య జరిగిన యుద్ధంలో చనిపోతే ఎవరు చనిపోతారు? సైనికులు, అంతేగాని ఆడవారు, పసిపిల్లలు కాదు. అర్థమవుతుంది కదా మిత్రులారా? వీళ్ళ తాత ముత్తాతలు చేసిన దాష్టికాలను, దుర్మార్గాలను వీళ్ళు నార్మలైజ్ చేసేస్తున్నారు. అది సాధారణమైన విషయం అన్నట్టుగా తీసి పారేస్తున్నారు. మనం ఏమనుకుంటాం? ఎదుటివారు ఏదో చెప్తుంటే నిజమే అయ్యుంటుందిలే, అబద్ధం ఎందుకు చెప్తారు అనుకుంటాం. వాటిని వెనక్కు వెళ్ళి పరిశీలించే ఓపిక మనకు లేదు, మన చరిత్ర మనకు తెలియదు. కాబట్టి అర్థమవుతుంది కదా మిత్రులారా? టిప్పు సుల్తాను హిందువులను ఎట్లా నరరూప రాక్షసత్వంతో చంపాడో ఇది ఒక్క హిందువులకే కాదు. జై భీమ్ జై భీమ్ అనే దరిద్రులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి. జై భీమ్ జై భీమ్ అనేవాళ్ళు ఎవరు? కిరస్థానీలే కదా. వాళ్ళ కిరస్థానీలను కూడా అలాగే ఆయన నరికి పోగులెట్టాడు. కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడ పెడతాం, అక్కడ పెడతాం అని ఎవరన్నా అంటే మనం ఖచ్చితంగా తిరగబడాలి. అందులోకి మనం ఎందుకు దూరాలి? అది బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయాలి కానీ మనకెందుకు అనుకుంటే కుదరదు. నంబర్ మ్యాటర్స్. ఊళ్ళో ఏదైనా పని జరుగుతున్నప్పుడు ఊరంతా కలిసి వచ్చి అడ్డుపెడితే ఆ పని ఆగుతుంది. అంతేగాని ఎవరో ఒక 100-150 మంది వెళ్ళి అక్కడ హడావుడి చేసినంత మాత్రాన ఆ పని ఆగదు. ఇప్పుడు మనకెందుకులే అనుకుంటే రేపు మన తాత ముత్తాతలను చంపిన వాడికి మన చేతే దండ వేయించి పూజలు చేయిస్తారు. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.